నామములో మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు కలుగును గాక. ఆమేన్. ఈ దినమున ఆయన మార్గములలో ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము? సత్య మార్గము, విశ్వాస మార్గము, తర్వాత సత్య మార్గము. ఈ దినాన నీతి మార్గము అనేటువంటిది ఒకటి. విశ్వాస మార్గం అన్నప్పుడు విశ్వాసము ఎవని యందు ఉంచాలి? కుమారుని యందు విశ్వాసం ఉంచాలి, తండ్రి యందు కూడా విశ్వాసం ఉంచాలి. సత్య మార్గము అని చెప్పినప్పుడు సత్యము ఆయనే. కాబట్టి దేవుని వాక్యమే సత్యము. కాబట్టి ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం చేస్తున్నప్పుడు మనము సత్యములో ఉన్నాము, ఆ సత్య మార్గములో ప్రయాణము చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనము గ్రహించాలి. ఇక నీతి మార్గము అనేటువంటిది మత్తయి సువార్త 21వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 32వ వచనం. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చాను, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకర్లను వేశ్యలను అతన్ని నమ్మిరి, మీరు అది చూచియు అతన్ని నమ్మునట్లు పశ్చాత్తపడకపోతిరి. కాబట్టి యోహాను ఏ మార్గమున వచ్చాడు? నీతి మార్గంలో. నీతి మార్గమున మీ యొద్దకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ నీతి మార్గము అని చెప్పినప్పుడు దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. ఆయన నీతిమంతుడు. అలాగుననే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు దేవుని నీతి అయి ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు నీతిమంతుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు దేవుని నీతి అయి ఉన్నాడు. ఆయన ఆత్మైనటువంటి వారు నిన్ను నీతిమంతునిగా తీర్చుచున్నారు. ఈ మూడు జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, దేవుడు నీతిమంతుడు. ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీతిని తెలియచేస్తూ వచ్చాడు. అంటే దేవుని నీతి ప్రభు అయిన యేసుక్రీస్తుయే. ఆ నీతి మనుషులకు కలగాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారా మిమ్మును నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు, నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు. ఇక్కడ నీతి సత్యము, ఇంతకుముందు సత్యము గురించిన విషయాలు కొన్ని తెలుసుకున్నాం. 85వ కీర్తన 11వ వచనాన్ని మీరు చదివితే, కృపా సత్యములు కలుసుకునేవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకునేవి. భూమిలో 85:11 భూమిలో నుండి సత్యము మొలచును, భూమిలో నుండి సత్యము మొలచును, ఆకాశముల నుండి నీతి పారచూచును, ఆకాశములో నుండి నీతి పారచూచును. దేవునికి మహిమ కలుగును గాక. ఏమిటిది?
అర్థమైన వాళ్ళు దేవునికి మహిమ స్తోత్రం చెల్లించండి. సత్యము కుమారుడు, భూమిలో నీతి పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. భూమిలో నుండి సత్యము మొలచును. ఈ సత్యం ఎవరు? కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల చావకపోతే అది మరలా ఫలింపు ఫలించదు. ఉండదు. కాబట్టి భూమిలో పడి చనిపోతే ఇప్పుడు ఏమవుతుందట? బహుగా ఫలిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచెను. భూమిలో నుండి సత్యము మొలచును. కాబట్టి ఆ వాక్యమే సత్యము. ఆ వాక్యమును మనకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి భూమిలో నుండి సత్యము మొలచును. ఇప్పుడు ఆ సత్యం ఎక్కడుంది? మీ వద్దనే ఉన్నది. మీ ఎదుటనున్నది, మీ నోటనున్నది, మీ హృదయములోను ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆ సత్యము మీ హృదయములో ఉండాలి. ఆ హృదయములో నుంచి మీ నోటి నుండి బయటకి రావాలి. మీ ఎదుటనున్నటువంటిది మీ హృదయములోనికి వెళ్ళాలి. ఆ వాక్యమే సత్యము. హృదయములో ఉన్నదాన్ని బట్టి నోరు పలుకును, మాట్లాడును. కాబట్టి ఇప్పుడు సత్యము మాట్లాడుతున్నావా? అసత్యము మాట్లాడుతున్నావా? కాబట్టి నీవు సత్యవంతుడవి అవ్వాలి అంటే నీ హృదయములో నుంచి బయటికి వచ్చినటువంటి ఆ మాటలు సత్యవంతమైనటువంటివి ఉండాలి. కాబట్టి నీవు సత్యము కలిగినటువంటి వానిగా ఉన్నా. అందుకని ఆయన ఈ లోకములోనికి వచ్చి గోధుమ గింజ ఎలాగున చనిపోయి తిరిగి లేచి బహుగా ఫలించినట్లుగా దేవుని వాక్యము బహుగా ఫలిస్తూ ఉంది. కనుక ఆ వాక్యము మీలో ఉండాలి. అప్పుడు మీరు సత్యము కలిగినటువంటి వాడుగా ఉంటారు. మీరు స్వతంత్రులైనటువంటి వాళ్ళుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక రెండవది వచ్చేసరికి నీతి ఎక్కడుంది? ఆకాశములో నుండి నీతి పారజూచును. మన ప్రభువైన యేసుక్రీస్తు సత్యమయ్యున్నాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు యోర్దాను నది దగ్గరికి వెళ్ళాడు. యోహాను ఏ మార్గమును అనుసరించాడు? నీతి మార్గములో వచ్చాడు. ఆ నీతి ఆకాశములోంచి నీతి పారజూస్తూ ఉంది. ఇప్పుడు ఆ నీతి చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 13, 14, 15 చూడండి.
ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చింది. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావు అని ఆయనను నివారింప చూచెను. గాని యేసు, ఇప్పటికి కానీ నీతి యావత్తు నీతి యావత్తు ఇలాగు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. వెంటనే ఏం జరిగింది? అతడు అలాగున కానిచ్చాను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి బయటకు వచ్చాను. అప్పుడు ఆకాశం తెరవబడింది. ఆకాశములో నుండి నీతి పారజూస్తూ ఉంది. ఎప్పుడు ఇక్కడ భూమి మీదకి రావాలి అని పారజూస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ నీతి ఏమైందట? బాప్తిసం పొందిన వెంటనే అప్పుడు ఆకాశము తెరవబడెను. వెంటనే ఆకాశములో నీతి ఏం చేస్తుంది? పారజూస్తా ఉంది. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి? దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశం ఇప్పుడు తెరవబడింది. దేవుని ఆత్మ పావురం వలె. అప్పుడు ఆ నీతి అయిన దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. నీతి యావత్తు ఇలాగూ జరగవలసి. కాబట్టి ఆ నీతి దేవుని ఆత్మ మూలముగా మనకు కలుగుచున్నది. కాబట్టి పరలోకము నుండి ఆకాశము తెరవబడి ఆకాశము నుంచి ఆ నీతి ప్రభు అయిన యేసుక్రీస్తు మీదికి వచ్చినట్లుగా చూస్తున్నాము. సత్యము ఆయనే, నీతి ఆయనే. ఆయన పుట్టుకే పరిశుద్ధాత్మ వలన ఆయన లోకములో పుట్టాడు. కాబట్టి కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన లోకములో పుట్టాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆత్మ అనేటువంటిది ఆయన మీదికి వచ్చినప్పుడు ఆ తేరి చూస్తున్నటువంటి పారజూస్తున్నటువంటి ఆ నీతి అయిన దేవుని ఆత్మ ఆయన మీదికి వచ్చారు కనుక నీతి యావత్తు ఇలాగూ జరగాలి. కాబట్టి ఇప్పుడు అదే నీతి ఆయన కుమారులు కుమార్తెలైనటువంటి మీకు కూడా అనుగ్రహిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ నీతి మీకు అనుగ్రహించబడుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. మీలో కొందరు అట్టి వారై ఉంటుంది కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఆమేన్. నీతిమంతులుగా తీర్చబడితిరి. పరిశుద్ధాత్మ దేవుని ఆత్మైన వారు మిమ్మును నీతిమంతులుగా తీరుస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మ అయినటువంటి వారిని ఎప్పుడైతే మీరు పొందుకుంటున్నారో అప్పుడు మీకు ఆయన నీతిని కలుగజేస్తున్నాడు. మొట్టమొదటగా ఆయన మీ మీదికి వచ్చిన రాక మునుపు మీరు ఆత్మ మూలముగా జన్మించే విధానములో మీరు మీలో కొందరు అట్టివారయ్యింటిరంటే లోక సంబంధమైనటువంటి వారు, శరీర సంబంధమైనటువంటి వాళ్ళు. ఆ పైన 10వ వచనంలో రాయబడింది, అవసరం లేదు, మీరు చదువుకోండి. కాబట్టి అట్టివారైనటువంటి వారు ఎక్కడున్నారు? లోకములో ఉన్నటువంటి వారు, లోక సంబంధమైన జీవితాన్ని చేస్తున్నటువంటి వారు. ఇప్పుడు సత్యస్వరూపియగు ఆత్మగా ఆయన వచ్చి వారిని లోకమును
ఒప్పుకొన చేశాను. ఏమని ఒప్పుకొన చేశాను? పాపమును గురించి పాపమును గూర్చి, సత్యం, రెండవది నీతిని గురించి నీతిని గూర్చి నీతిని తీర్పును గూర్చి తీర్పును గూర్చి తీర్పును గూర్చి ఒప్పుకొని చేశాను. ఒప్పింపజేసి కాబట్టి ఇప్పుడు నీతిని గూర్చి పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపియగు ఆత్మగా లోకమును ఒప్పుకొన చేశాను అట్టివారై ఉన్నప్పుడు. కాబట్టి ఆ నీతిని గూర్చి ఒప్పుకొన చేసినప్పుడు నీవు గనక ఒప్పుకుంటే, నీవు ఒప్పుకొని మారు మనస్సు అనేటువంటిది నీవు పొందితే, నీవు నీతి యావత్తులాగు చేయవలని చెప్పినటువంటిది బాప్తిస్మము అనేటువంటి దానిని నీవు పొందుకుంటే, అప్పుడు నీకు దేవుని ఆత్మైన వారు నీ మీదికి వచ్చి నిన్ను కడిగి నీతిమంతునిగా తీర్చుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ నీతిని నీవు పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆత్మ మూలంగా నీవు ఆ నీతిని పొందుకోవాలి. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అతనికి నీతిగా నీతిగా ఎంచబడింది. కాబట్టి నీతిమంతునిగా నీవు తీర్చబడాలి. ఆయన నీతిగా ఎంచబడింది. నీవు దేవుణ్ణి నమ్మినప్పుడు, ఆయన నామమందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీతిమంతునిగా ఎంచబడుతున్నావు. దేవుని ఆత్మ మీరు పొందుకున్న తరువాత ఆత్మైన వారు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తూ, మిమ్మల్ని కడుగుతూ నీతిమంతులుగా తీర్చుచున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నీతిమంతులుగా మీరు ఎప్పుడైతే ఎంచబడి ఆ విశ్వాస జీవితంలో మీరు కొనసాగుతున్నారో, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, నీతిమంతుడైనటువంటి ఆ దేవుడు 14వ కీర్తన 5వ వచనము చదివితే, దేవుడు నీతిమంతుల సంతానము పక్షముగా ఉన్నాడు. కనుక పాపము చేయువారు బహుగా భయపడదు. కాబట్టి దేవుడు నీతివంతుల సంతానము పక్షముగా ఉంటున్నాడు. నీ సంతానము ఆశీర్వదింపబడుతుంది. నీ సంతానము భూమిని స్వతంత్రించుకుంటుంది. 37వ కీర్తన 29వ వచనం. నీ సంతానము పక్షంగా ఆయన ఉంటున్నాడు. నీ సంతానము భూమిని స్వతంత్రించుకుంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు ఎప్పుడైతే దాతృత్వము కలిగినటువంటి వానిగా నీవు బీదలను కనిపెట్టి వారికి సహాయము చేసేటువంటి వానిగా నీవు ఉంటే, నీ నీతి నిత్యము నిలుస్తుంది. 112వ కీర్తన 9వ వచనం. కాబట్టి నీవు నీ నీతిని వెదజల్లేటువంటి వానిగా ఉన్నాడు. నీతి ఫలము నీవు పొందుకునేటువంటి వానిగా నీవు ఉండాలి. అంటే నీవు దాతృత్వము కలిగినటువంటి వాడిగా, బీదలైనటువంటి వాళ్ళకు నీవు సహాయము చేసేటువంటి వానిగా నువ్వెప్పుడైతే ఉన్నావో, అప్పుడు నీతి ఫలము నీకు దయచేయబడుతుంది. నీతిమంతులకు ఒక పట్టీ ఉంది. జీవ గ్రంథములో వారి పేరు రాయబడుతుంది. ఆ పట్టీలోంచి నీ పేరు తొలగించబడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరైతే పాపము చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వారికి ఆ నీతిమంతుల పట్టీలోంచి తొలగించబడతారు. మొట్టమొదటిగా నీతిని అనుసరించి జీవించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచి ఆయన ఆత్మ ద్వారా నువ్వు కడుగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడవలసినటువంటి నీవు పాపము గనక చేసినట్టయితే, మొట్టమొదటి నీతిమంతుల పట్టీలో నీ పేరు చేర్చబడుతుంది. తర్వాత నువ్వు పాపం చేసిన తర్వాత ఆ పట్టీలోంచి తుడిచి వేయబడుతుంది. కాబట్టి నీవు ఎప్పుడైతే బీదలను నువ్వు గనక
మంచిగా చూస్తున్నావు, దాతృత్వం కలిగినటువంటి వానున్నావు, అప్పుడు నీ నీతి నిత్యము నిలుస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన 97వ కీర్తన 6వ వచనం చదివితే, ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. ఇందాక ఆకాశములో నుండి నీతి పారజూస్తా ఉంది. ఆ ఆకాశము తెరవబడింది. ఆ నీతి ప్రభు అయిన యేసుక్రీస్తు మీదకి దేవుని ఆత్మగా వచ్చి ఉన్నారు. కాబట్టి ఆకాశం ఇప్పుడు ఆయన నీతిని తెలియజేస్తుంది. సమస్త జనులకు ఆయన మహిమను కనబరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. 97వ కీర్తన 6వ వచనములో ఆకాశం ఆయన నీతిని తెలియజేస్తుంది, సమస్త జనులకు ఆయన మహిమ కనబడుచున్నది. అదే ఆత్మైన వారు పెంతుకోస్తు దినాన వారి మీదికి వచ్చి వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆయన వారికి కనబడి, ఎలా కనబడ్డారు? విభజించబడినట్లుగా వారికి కనబడి ఆయన మహిమ వారిలో ఒక్కొక్కరి మీద. అది ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనులకు ఆయన మహిమ కనబడుచున్నది. వారికి కనబడిందా ఆ మహిమ? అపోస్తలుల కార్యము 2వ అధ్యాయములో చెప్తున్నాడు కదా, అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభజించబడినట్లుగా కనబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వరాలగా. కాబట్టి ఇప్పుడు వారికి కనబడి సమస్త జనులకు నా మహిమను కనబరుస్తానని చెప్పాడు దేవుడు. ఆ మహిమ నీవు చూడగలవు. ఆ మహిమ ఆకాశము నుండి నీ మీదకి దిగి వచ్చింది. ఆ మహిమ ఇప్పుడు మీతోటే ఎల్లప్పుడూ ఉంటూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ మహిమ పరిశుద్ధాత్మ ద్వారా మీరు ఆ మహిమను చూస్తున్నారు. దేవుని ఆత్మ ద్వారా ఆయన నీతి మీ మీదికి వచ్చుచున్నది. ఆ నీతి మీరు కలిగినటువంటి వాళ్ళుగా ఉంటున్నారు. పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క మహిమను మీకు కనబరుస్తూ ఉన్నాడు. మీ పిల్లలు, మీ సంతానము పక్షంగా ఆయన ఉంటూ ఉన్నాడు. మీ సంతానము భూమిని స్వతంత్రించుకునేటువంటి వాళ్ళుగా ఉన్నారు. మీరు ఆయనను నమ్మి ఆయన నామమందు విశ్వాసం ఉంచి ఆ నీతి మార్గమున మీరు ప్రయాణము చేసినటువంటి వాళ్ళుగా ఉంటే తండ్రి సన్నిధికి మీరు చేరగలుగుతారు. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది. నీతిమంతులు మొర్రపెట్టగా వారి శ్రమలలో నుండి వారిని ఆయన విడిపించును. ఆపత్కాలములో ఆయన నిన్ను కాపాడువాడై ఉన్నాడు. నీ బిడ్డల తరములకు వరకు కూడా ఆయన కాపాడేవాడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు ఒక మార్గాన్ని నీకు ఏర్పాటు చేశాడు. నీతి మార్గము, విశ్వాస మార్గము, సత్య మార్గము, నీతి మార్గము ఆయన ఏర్పాటు చేశాడు. ఏ మార్గములో నువ్వు నడుస్తున్నావో నిన్ను నీవు పరిశీలన చెయ్యి. విశ్వాసం ఉందా? సత్యము నీలో ఉందా? నీతి నీలో ఉందా? సత్యము అనేటువంటిదేమో నీ హృదయము నుండి, నోటి నుంచి బయటకు వచ్చి పలికేటువంటిది సత్యమై ఉన్నాడు. నీతి అనేదేమో నీ క్యారెక్టర్. ఈ రెండింటికి తేడాన్ని మీరు గ్రహించాలి, టైం లేదు. ఇదేమో
నీతి అనేది నీ క్యారెక్టర్, నా వ్యక్తిత్వం, నా హృదయాంతరంగం. నీ స్థితి, నీ జీవన విధానము. నడవడిక, కానీ సత్యము మాట, సత్యవాక్యం. సత్యం అనేది మాట. నీ మాటలలో సత్యం ఉండాలి. నీతిమంతుడుగా అని చెప్పినప్పుడు నీ క్యారెక్టర్, నువ్వు నడుస్తున్న విధానము, నీ క్యారెక్టర్ 10 మంది నిన్ను చూసినప్పుడు సాక్ష్య జీవితము కలిగి ఉండాలి. నువ్వు నీతిమంతుడివి అని చెప్పగలిగిన పరిస్థితి ఉండాలి. ఈ రెండింటికి ఉన్న తేడా. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని, మీరు సత్యవంతులుగా ఉన్నారా, మీరు నీతిమంతులుగా ఉన్నారా అని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని, ఎస్ అలాగనుకుంటే నేను నీతి మార్గంలో నడుస్తున్నాను అని మీరు చెప్పుకోగలరు. దేవుడి వాక్యమును మీ హృదయంలో ఫలింపులోనికి తీసుకొని వచ్చునుగాక. ఆమేన్. చిన్న పిల్లలు